వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. కేసీఆర్ మోడీతో భేటీ కాబోతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కేసీఆర్ మోడీతో భేటీ అనేది చాలా డిఫరెంట్ యాక్టివిటీ అది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ ఓటమి తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. తన పార్టీని కూడా ఫామ్ హౌస్కే పరిమితం చేశారు. ఎందుకు పరిమితం చేశారు అంటున్నానంటే, అటు హరీష్ రావు కింద మీద వాడు మొత్తుకుంటున్నా సరే ఆయన ఆ పార్టీలోంచి ఆయనకు ఆ స్థాయిలో శాంటిటీ రావట్లేదు. ఎందుకంటే ప్రతిరోజు పాపం తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. కేటీఆర్ లాంటి వారసుడు కేసీఆర్కి ఉండగా తాను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కావట్లేదు. ఇక కేటీఆర్ వైపు నుంచి పార్టీని నడిపిద్దామంటే అటు కంటోన్మెంట్లో కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కావచ్చు, కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంది, ఆయన తెలంగాణ సమాజం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అనేది కేసీఆర్కి అర్థమైంది. ఈరోజు ఆయన బయటకు వస్తే తప్ప ఆ పార్టీకి ఎంతో కొంత వైబిలిటీ ఉండదు. ఆయనేమో ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు, వేరే నేతలు తన ఫామ్ హౌస్లోకి రానివ్వడు. కాబట్టి ఈరోజు ఆయనతో పాటు ఆయన పార్టీ కూడా ఆ ఫామ్ హౌస్కే పరిమితమైందని చెప్పుకుంటున్నాం మనం. సరే, మరి అలాంటి కేసీఆర్ ఈ రోజున నిజంగానే బయటకు వచ్చి అది కూడా ఢిల్లీ వెళ్ళి మరీ మోడీని కలవబోతున్నారు అన్న చర్చ చాలా సీరియస్గా జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటున్నానంటే, ఈరోజు జరిగిన కీలక పరిణామాలు, గతంలోనే జరుగుతోంది ఈ చర్చ చాలా రోజులుగా. ఎందుకంటే పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒకవైపు ఆయన కేసీఆర్ మేడ మీద సిబిఐ కేసులు వేలాడుతూ ఉన్నాయి కాళేశ్వరం రూపంలో, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకోవైపు తన అల్లుడిని బీజేపీ లాగేస్తుందనే ప్రచారం, ఇంకోవైపు ఏంటంటే తన సొంత బిడ్డ అయిన కవిత ఈరోజు పార్టీ మీద తిరుగుబాటు చేసి తన వైపే గురిపెట్టడం, ఆమె తన పార్టీనే ఖాళీ చేసేందుకు ప్రయత్నం చేయడం. సో ఇక కేటీఆర్ ని భవిష్యత్ నేతగా ఎక్స్పోజ్ చేద్దామన్నా పార్టీ లీడర్స్ ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేయడం లేదు. ఆ స్థాయిలో పార్టీ వాయిస్ కూడా వాళ్ళు వినిపించట్లేదు. తమ భవిష్యత్తే కేసీఆర్ నమ్మి డైలమాలో పడేసుకున్నాం అనే ఆలోచనలో చాలా మంది నేతలు ఉన్నారు. ఈ రోజున ఒక ఎర్రబెల్లి దయాకరావు లాంటి నేత తొర్రూరులో ఓడిపోతే, తొర్రూరు మున్సిపాలిటీ ఓడిపోతేనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీలో ఉన్న నేతల మనోవేదన ఎలా ఉంది అనేది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈరోజు తన పార్టీని విలీనం చేయడమా లేకపోతే ఆ పార్టీని పొత్తులు పెట్టుకోవడమా బీజేపీతో అన్న చర్చ ఇప్పటి నుంచో బీఆర్ఎస్ లో జరుగుతూ వస్తుంది. చాలా మంది ఈ రోజు బీజేపీలో ఉన్న తెలంగాణ నేతలు చాలా మంది చాలా సీరియస్ గా దీని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే ఒక 3 నెలల క్రితం సీఎం రమేష్ కేటీఆర్ ని టార్గెట్ చేసే క్రమంలో ఈ మాటలు చెప్తే కనీసం దాన్ని కేసీఆర్ గానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎక్కడా ఖండించలేదు. మీరు బీజేపీతో పొత్తుల కోసం లేకపోతే బీజేపీతో విలీనం తీసుకుని నా దగ్గరికి వచ్చారు కవిత అరెస్ట్ అయినప్పుడు, కానీ బీజేపీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు అని సీఎం రమేష్ చెప్తే ఎక్కడా దాన్ని వీళ్ళు ఖండించలేదు. అప్పుడే చాలా మందికి అర్థమైంది వీళ్ళు ఎండర్స్ చేస్తున్నారు దాన్ని అని చెప్పేసి. సో ఈ రోజు పార్టీలో ఉన్న పరిణామాలు చూసిన తర్వాత కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఆదిశ గానీ ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ అయితే మాత్రం సీరియస్ గా అలాంటి ఆలోచనలోనే ఉన్నారు. అందుకే ఎక్కడ ఆయన సీరియస్ గా పార్టీ మీద ఫోకస్ పెట్టట్లేదు. ఒక కంటోన్మెంటే కాదు, ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే కాదు, ఆ తర్వాత మొన్న జరిగిన పంచాయతీ గానీ, ఆ తర్వాత జరిగిన మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ గానీ ఏ స్థాయిలో ఆ పార్టీకి పూర్తిగా ఆ పార్టీ డ్యామేజ్ అవుతా ఉందనేది కూడా జనానికి అర్థమవుతోంది. ఆ పార్టీ నేతలకు కూడా అర్థమవుతోంది. డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి, పంచాయతీల్లో ఒక్క ఓటుతో గెలిచిన సీట్లు చాలా ఉన్నాయన్నమాట. అలాంటి సిచ్యువేషన్ కి కేసీఆర్ పడిపోయినారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపో మాపో మోడీతో భేటీ కాబోతున్నారు, అమిత్ షాతో కూర్చోబోతున్నారు అనేది ఆ పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. బయటకే వస్తుంది ఆ చర్చ, ఇన్నర్గా ఏం జరగట్లేదు. ఇలాంటి సందర్భంలో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది కేసీఆర్ బిడ్డ కవితకు. క్లీన్ చిట్ ఇచ్చి ఒకవైపు ఆవిడ నా టార్గెట్ బీఆర్ఎస్ఏ, నా టార్గెట్ నా తండ్రి అని వెళ్తా ఉంటే ఈ రోజు ఆవిడ క్లీన్ చిట్ ఇచ్చింది బీజేపీ. అంటే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా బీజేపీ కవితను ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఈ క్రమంలోనే ఆవిడ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి నిజంగానే కేటీఆర్ ని తిట్టారు, కేసీఆర్ ని తిట్టారు, మీ ప్రభుత్వం అవినీతిమయం అని చెప్పి నా వల్ల మీరు ఓడిపోలేదు, మీ వల్లే మీరు ఓడిపోయారని చెప్పే ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా ఆవిడ జైల్లో వెళ్ళడానికి కారణమైంది బీజేపీ అనుకోవచ్చు మనం, కానీ ఆవిడ ఎక్కడ బీజేపీని ఒక మాట మాట్లాడలేదు. ఇది చూసిన తర్వాత చిన్నపిల్లాడికైనా అర్థమయ్యే రాజకీయం ఏంటంటే కవితని బీఆర్ఎస్ ని పూర్తిగా వాషౌట్ చేసే విధంగా కవిత అనే తురుపు ముక్కని బీజేపీ ఉపయోగిస్తుంది అనేది మనకు అర్థమవుతోంది ఈ రోజున. అందుకే ఇక ఎక్కువ దూరం దీన్ని సాగదీస్తే ఇది తెగేదాకా వెళ్లే అవకాశమే ఉంది. అందుకే కేసీఆర్ సీరియస్ గా ప్రయత్నం చేస్తా ఉన్నారు మోడీని కలిసేందుకు. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా అడిగారు. తన పార్టీ భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఒక డెసిషన్ కూడా తీసుకోబోతున్నారు అన్న చర్చ అయితే ఆ పార్టీలో జరుగుతోంది. అందుకే కేసీఆర్ మోడీతో కూడా భేటీ కాబోతున్నారు అని చెప్తా ఉన్నారు. ఒక దశలో చంద్రబాబు నాయుడు ద్వారా ట్రై చేస్తున్నారు మోడీ అపాయింట్మెంట్ కోసం, చంద్రబాబు నాయుడు మధ్యవర్తిగా పెట్టి అనే ప్రచారం కూడా వచ్చింది. కానీ బట్ అదంతగా వర్కౌట్ అయితే కాలేదు. క్షేత్రస్థాయిలో వాస్తవానికి విరుద్ధంగా ఉంది అది. యాక్చువల్ గా కేసీఆర్ కింద పడ్డా తందే పచ్చే అంటారు. సో అందుకని చంద్రబాబు నాయుడు తీసుకుని ఆయన స్వయంగా ఎంతవరకు మోడీ దగ్గరికి వెళ్తారనేది అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. బట్ కేటీఆర్ మాత్రం అటు చంద్రబాబు నాయుడుతో కానీ లోకేష్ తో కానీ ఆయన సత్సంబంధాలు మెయింటైన్ చేస్తా వస్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి ఆ స్థాయిలో అక్కడ సంబంధాలు ఉన్నాయి కాబట్టి. అందుకే కేసీఆర్ కూడా సో భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి తన పార్టీ పొత్తుల విలీనం అనే అంశానికి సంబంధించి మోడీతో కూడా భేటీ కాబోతున్నారు అనేది టీఆర్ఎస్ లోనే జరుగుతున్న చర్చ. అది ఈ రోజు కవిత వాయిస్ విన్న తర్వాత చాలా మందికి ఈ విషయంలో క్లారిటీ అయితే వచ్చినట్లయింది. లెట్స్ సీ మరి తెలంగాణ జాతిపితగా
నిన్నటిదాకా చెప్పుకుంటూ వచ్చిన కేసీఆర్ ఈరోజు తానే ఆ పార్టీ భారాన్ని మోయలేక, ఏ పార్టీ అయితే తనకు భిక్ష పెట్టిందో, రాజకీయ భిక్ష, ఏ పార్టీ అయితే తెలంగాణ సమాజంలో తన జాతిపిత్రగా ముద్రేసించే ప్రయత్నం చేసిందో అలాంటి పార్టీని టు బీజేపీ వైపుగా నడిపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి ఈ ఫలితం ఎంతవరకు కేసీఆర్ కి ఉపయోగపడుతుంది, అసలు ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది.